స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జగన్నాయకులపాలెం నుంచి ద్రాక్షారామం పంచాయతీ కార్యాలయం వరకు వివిధ పాఠశాలల విద్యార్థులు కూటమి నాయకులు ప్రజలతో కలిసి నిర్వహించిన భవ్యమైన తిరంగా ర్యాలీ దేశభక్తి స్ఫూర్తిని చాటింది. జాతీయ జెండాతో సైకిల్పై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వయంగా ర్యాలీలో పాల్గొని విద్యార్థులు యువతలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్రాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి పవిత్ర బాధ్యత అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. యువత దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే శక్తిగా ఎదిగి భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో భారత్ వేగంగా అగ్రగామి శక్తిగా ఎదుగుతున్న తరుణంలో దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని మంత్రి అన్నారు. విద్యార్థుల చిన్ననాటి నుంచే దేశభక్తి, జాతీయ భావం, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు తిరంగా ర్యాలీల వంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని మంత్రి సుభాష్ అన్నారు. జాతీయ పతాకం కేవలం ఒక జెండా కాదు, ప్రతి భారతీయుడి ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి గ్రామంలో, పట్టణంలో ఘనంగా నిర్వహించి దేశభక్తి స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. వాళ్ళ లక్ష్యాలకు, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం ప్రయాణించవలసిన పరిస్థితి, మనం నడుచుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛగా బతుకుతూ ఉన్నామంటే ఆ మహనీయుల దయ వల్ల. మరి వాళ్ళ లక్ష్యాలని, వాళ్ళ స్ఫూర్తిని తీసుకుని భావితరాల భవిష్యత్తు అంతా కూడా చదువు మీద ఉంది. ఆ చదువుకి మంచి మార్గంలో వెళ్ళేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. భావితరాల భవిష్యత్తు మీదే ఈ రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంది. అలాగే ప్రజాసేవలో అందరం కూడా నిమగ్నమై ఉండాలి. కుల మతాలకు అతీతంగా, గొడవలకు అతీతంగా మనందరం మసులుకోవాలి. మనం స్వతంత్రంగా బతుకుతూ మిగతా ప్రజలందరూ కూడా స్వతంత్రంగా బతికేలాగా మనం చూసుకోవాలి. మన దేశానికి ఒక విశిష్టత ఉంది. మన దేశ పౌరులందరూ కూడా ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తారు. మర్యాదల్లో మన దేశానికి మించిన వారు ఎవరూ లేరు. మనందరం కూడా మనం తోటి ప్రజల పట్ల ప్రేమపూర్వకంగా మసులుతూ మరి 80వ స్వతంత్ర దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నామంటే వాళ్ళు గతంలో మన పెద్దలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులందరినీ స్మరించుకుంటూ వాళ్ళందరూ చూపించిన మార్గంలో మనం మసులుకోవాలని తెలియజేసుకుంటూ ప్రజాసేవే లక్ష్యంగా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ అందరికీ